పవన్ కళ్యాణ్ మీదన ద్వేషంతో, లేదంటే హిందుత్వం మీద ద్వేషంతో, లేదా ఆధ్యాత్మిక వాతావరణం నచ్చని వాళ్ళు, గరికపాటి వారు ఎప్పుడో మాట్లాడినటువంటి మహిళలకు సంబంధించి తలనీలాలు సమర్పించడం తప్పన్నటువంటి వాదనని ఇప్పుడు తీసుకొచ్చి వీడియోలు వైరల్ చేస్తున్నారు. అది ఆయన ఏ సందర్భంలో మాట్లాడారో తెలియదు. సందర్భోచితంగా ఉంటుంది, ఒక్కొక్క అంశం ఒక్కొక్క రకం. దానికి బోడిగుండికి మోకాలకి ముడి పెట్టకూడదు. నెంబర్ 1. ఒకటి, అనేక మంది రోజు అక్కడ తలనీలాలు సమర్పించేది 3 రకాలు ఉంటారు. ఒకటి, జస్ట్ ఎడ్జెస్ వరకు కట్ చేయించుకుంటారు, అలాగా సమర్పించుకుంటారు మహిళల్లో. కొంతమంది 3 కత్తెరలు ఇస్తారు, కొంతమంది పూర్తిగా తలనీలాలు సమర్పించుకుంటారు. ఇది నిరంతరం జరుగుతుంటుంది. అక్కడ ఉండే ప్రతి ఒక్కరికి తెలుసు అక్కడ ఏం జరుగుతుంటుందనేది. ఎందుకు అనవసరమైనటువంటి వ్యవహారం? ఇవాళ కాదు, ఇది దశాబ్దాలుగా జరుగుతున్నటువంటి ఆచారం. అదే సందర్భంలో శ్రీవారికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి, అంటే ఈ తలనీలాలకి సమర్పించినటువంటి మొట్టమొదట నీలాద్రి అని ఇప్పుడు అక్కడ కొండ ఉంటుంది. మొట్టమొదట తలనీలాలు సమర్పించిందే నీలా అనేటటువంటి భక్తురాలు, కాబట్టి నీలాద్రి అనే పేరు వచ్చిందన్నటువంటి దగ్గర నుంచి అనేక రకాలైనటువంటి ఇవి ఉన్నాయి, పురాణాలు ఉన్నాయి అక్కడ. బేసిక్గా పవన్ కళ్యాణ్ గారికి ఇష్టం, అనా కొణిదెల గారికి ఇష్టం. వాళ్ళు అక్కడ భక్తితో చేశారు. దాని గురించి మాట్లాడే అర్హత మనకుందా, ఇంకెవరికైనా ఉందా? చేతనైతే ప్రశంసించు, లేదా నిశ్శబ్దంగా ఉండు. అనవసరమైన వివాదాలు తీసుకురావాల్సిన అవసరం ఎవరికీ లేదు.